ఇటీవల ప్రకటించిన 10th ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టాపర్స్ గా నిలిచిన వారిని ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్టీఆర్ ప్రతిభ అవార్డులతో సత్కరించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ ఆర్ ఏడుకొండలు, సెక్రటరీ కె వెంకటేశ్వర రెడ్డి మీడియాకు వివరించారు. 10వ తరగతిలో 1100 మంది విద్యార్థులు, ఇంటర్లో 400 మంది టాపర్స్ కు ఈ జూన్ 3వ తేదీ సోరారెడ్డిపాలెంలోని ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద ఎన్టీఆర్ ప్రతిభా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డులు అందించనున్నట్లు వారు వివరించారు. ఇక నుండి ప్రతి సంవత్సరం తాము ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు ఏడుకొండలు, వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వెన్యూ వచ్చేసరికి సూరారెడ్డిపాలెం మన ఐఓసీ పెట్రోల్ బంక్ పక్కన జరుగుతుంది సార్. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు మరియు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలకు 550 నుంచి 70 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిభావంతులను గుర్తించి 570 మార్కులు పైన వచ్చిన వారికి గవర్నమెంట్ స్కూల్ వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో 580 మార్కులు పైన తెచ్చుకున్న వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్లో వారికి కూడా 450 నుంచి పైన తెచ్చుకున్న వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 990 మార్కులు పైకి తెచ్చుకున్న వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. మిగతాది మా సార్ గారు చెప్తారు. నా పేరు బాబు అగస్టస్ అండి. నేను శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మా కంపెనీ ఉంది. దాంట్లో మా నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి చేస్తున్నాం. మొట్టమొదటిగా ఒంగోలు ప్రాంతంలో కూడా లేఅవుట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్కి సంబంధించి ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక పెద్ద మెగా ఈవెంట్ జరుగుతుంది. ఈ ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ అయితే ఇంటర్మీడియట్ అయితే అత్యున్నత మార్కులతో పాస్ అయిన వ్యక్తులందరితో కూడా బిడ్డలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే దానికోసంగాను మన సూరారెడ్డిపాలెం గారు ఉన్నటువంటి ఆర్ఆర్బిస్ అనే లేఅవుట్ లోపల ఒక పెద్ద మెగా ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది 3వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. మన ఈ అవార్డ్స్ సంబంధించి ప్రత్యేకత ఏంటంటే మన నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థంగా ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ అనేది పిల్లలకి ఇచ్చి పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ మంచి భవిష్యత్తు కోసం పిల్లల్ని ఆశీర్వదించడం కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు మన నారా లోకేష్ గారిని ఆహ్వానించున్నాము. నారా లోకేష్ గారు అయితేమి, తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనవ రామనారాయణ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అదేవిధంగా ఆనరబుల్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, టి కృష్ణప్రసాద్ గారు ముగ్గురు కూడా అటెండ్ అవుతున్నారు. మరి మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మన ప్రకాశం జిల్లాలో ఉగ్ర నరసింహారెడ్డి గారు అయితే రామచంద్ర జనార్దన్ రావు గారు, తర్వాత బిఎన్ విజయ్ కుమార్ గారు, కందుల నారాయణ రెడ్డి గారు, ఎం అశోక్ రెడ్డి గారు, ఏలూరు సాంబశివరావు గారు, ఎంఎం కొండయ్య గారు, పింటూరు నాగేశ్వరరావు గారు అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇన్విటేషన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ చాలా సంతోషంతో ఈ యొక్క పిల్లల కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చేదానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆనరబుల్ ఇన్ఛార్జీలుగా గొట్టిపాటి లక్ష్మీ గారిని పిలుస్తున్నాము. ఆ తర్వాత ఎరిక్షన్ బాబు గారిని పిలుస్తున్నాము. స్పెషల్ గెస్టులు మన నందమూరి బాలకృష్ణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మోస్ట్లీ వీలైతే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ ఈవెంట్కి వస్తున్నాడు. ఆ తర్వాత దామర్చల జనార్దన్ గారు, ఆ తర్వాత దామచర్ల సత్య గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆ తర్వాత ఎస్కే రియాజ్ గారు, తర్వాత కాంపల్లి సీతారామయ్య గారు, ముప్పవరపు సుచరిత గారు, ఆ తర్వాత మన ఎవరైతే లిరిక్ రైటర్ ఉన్నారో ఆస్కార్ అవార్డు విన్నారు మన చంద్రబోస్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు భాషల్లో అనేక చిత్రాలు నడిచినటువంటి ప్రియా హెగ్డే గారు మరి స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. ఆ తర్వాత మాధవ మురళీకృష్ణ గారు, కంది రవికుమార్ గారు, ఆ తర్వాత రాజబాబు గారు, హర్షవర్ధన్ రాజు గారు, రావిపాటి శ్రీనివాసరావు గారు వస్తున్నారు. యాంకర్స్గా
ఉదయభాను, శ్రీముఖి, సుమా గారు వస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సింగింగ్ షోలు ఉంటాయి, అదర్ డ్యాన్స్ షోలు ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లలకి కొంచెం మోటివేషన్ కార్యక్రమాలు కూడా మన చంద్రబోస్ గారి ద్వారా ఇవ్వబడుతుంది. చాలా అద్భుతమైన కార్యక్రమము. 3వ తారీఖు 4 గంటల నుంచి సాయంకాలం 9 గంటల దాకా ఏదైతే సూరారెడ్డి పాలెంగడ ఆరా బ్లిస్ అనే లేఅవుట్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ ఆనుకొని ఉంటుంది, ఆ లేఅవుట్ దగ్గర అంగరంగ వైభవంగా పెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లా జరుగుతుంది. ఈ కార్యక్రమము శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మరియు ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ వారు కలిపి నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా సో వచ్చి పిల్లలందరూ ఆశీర్వదించి ఎవరైతే లాస్ట్ ఇయర్లో టాప్గా అంటే ఇదంతా ఏంటంటే ఇంకా రానున్న నెక్స్ట్ టీములకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రేయ ఇన్ఫ్రా నుంచే మేము స్పాన్సర్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాం కాబట్టి సో అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మంచి రావాల్సి కోరుకున్నాము. ఇదే సందర్భంగా శ్రేయ ఇన్ఫ్రా వారు నెల్లూరు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో బిజినెస్ చేస్తూ ఇప్పుడు ఒంగోలు ఇప్పుడే వచ్చినాము. సో 3వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇదే బిల్డింగ్లో ఇక్కడ కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవం కూడా మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకున్నాము. మన ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా మన సియా డెవలపర్స్ అయిన సూరారెడ్డి పాలెంలో ఎన్టీఆర్ అవార్డ్స్ చేయడం జరుగుతుంది 3వ తారీఖు. దాని గురించి ప్రతిభావంతులైన 10th క్లాసు విద్యార్థులు, ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10th క్లాసులో 570 పైన మార్కులు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్స్ 450 మంది ఉన్నారు. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 1100 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 450 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవ్వటం మా ఆల్ ఇండియా అసోసియేషన్ ద్వారా ఎంతో గర్వకారంగా ఉంది. దీనికి చీఫ్ గెస్టులైన నారా లోకేష్ గారు, మంత్రి గొట్టిపాటి రవి గారు, డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఎంపీస్ మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుండ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రావడం జరుగుతుంది. అలాగే సినీ యాక్టర్స్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు, ప్రియా హెగ్గే గారు, అలా కొంతమంది ప్రముఖులు యాంకర్స్ సుమా గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ఎలా నిర్వహిస్తున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంట్, ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అంటే ప్రతి ఒక్క కార్మికుని ఇంట్లో ఒక విద్యార్థి అనేవాడు చదువుకొని ప్రోత్సహిస్తే రేపటి తరానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి ఒక 10,000 మందిలో అవార్డు తీసుకుంటే అతను ఎంతో గర్వకారంగా ఫీల్ అయ్యి రేపటి తరానికి ఉపయోగపడతాం, నేను చదువుకుంటే 10,000 మందిలో అవార్డు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కుల మతాల భేదాలు లేకుండా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుల ప్రముఖులు వస్తారు. మీ మీడియా మిత్రుల సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఓ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వడానికి మా కంపెనీ సైడ్ నుంచి మేము సపోర్ట్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ శ్రేయ అనేది ఒక 10 ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, ఒక 20 రకాల వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి వెంచర్ని స్టార్ట్ చేస్తున్నారు. 3వ తేదీ మా కంపెనీ తాలూకా ఆఫీస్ కూడా 3వ తేదీ చంద్రబోస్ గారి చేతుల మీదకి ఓపెనింగ్ అవుతుంది. దాన్ని పురస్కరించుకొని అదే రోజు సాయంత్రం 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా ఈ అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్ని మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.